హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోలో మనము JWT అథెంటికేషన్ ఇన్ స్ప్రింగ్ బూట్ పార్ట్ 2 అనేది అయితే చేస్తున్నాము. ఈ పార్ట్ 2లో స్టేట్లెస్ అథెంటికేషన్ గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. అండ్ పార్ట్ 1 వీడియోలో మనం స్టేట్ఫుల్ అథెంటికేషన్ గురించి అయితే తెలుసుకున్నాము. స్టేట్ఫుల్ అథెంటికేషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అయితే తెలుసుకున్నాము. అండ్ ఆ వీడియో చూడకపోతే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది అయితే చూసి నేర్చుకోండి. ఆ తర్వాత స్టేట్లెస్ అథెంటికేషన్ గురించి కూడా చూడండి, అర్థం చేసుకోండి. మీకు ఈజీగా స్టేట్ఫుల్ అథెంటికేషన్ అంటే ఏంటి, స్టేట్లెస్ అథెంటికేషన్ అంటే ఏంటి అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది. అండ్ స్టేట్లెస్ అథెంటికేషన్ వచ్చేసి మనకు when a client sends a request to the server for a service, it first logins to the server. Consequently, the server generates a token. ఎప్పుడైతే క్లయింట్ నుండి రిక్వెస్ట్ వెళ్ళిందో సర్వర్ అనేది ఒక టోకెన్ని జనరేట్ అయితే చేస్తుంది. అది ఎన్కోడెడ్ ఫార్మాట్లో. ఈ ఎన్కోడెడ్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ సెండ్స్ టు ద క్లయింట్ విత్ ద రెస్పాన్స్. ఆ క్లయింట్కి రెస్పాన్స్ ద్వారా ఆ టోకెన్ అనేది అయితే జనరేట్ అయిన టోకెన్ని క్లయింట్కి అనేది అయితే సెండ్ చేస్తుంది. While making second request, client sends the same token along with the రిక్వెస్ట్ టు ద సర్వర్. ఎప్పుడైతే క్లయింట్ సెకండ్ రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ టోకెన్ని కూడా ఆ టోకెన్తో పాటు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నౌ ద సర్వర్ రీడ్స్ టోకెన్ ఫ్రమ్ ద రిక్వెస్ట్ అండ్ వ్యాలిడేట్ ద టోకెన్. ఎప్పుడైతే సెకండ్ టైం రిక్వెస్ట్ చేశాడో క్లయింట్, అప్పుడు మనకు టోకెన్ కూడా వచ్చి ఉంటుంది కాబట్టి ఆ టోకెన్ని ఈ సర్వర్ అనేదైతే వ్యాలిడేట్ అనేదైతే చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ రిక్వెస్ట్ సర్వర్ చెక్స్ ద వ్యాలిడ్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ది క్లయింట్. క్లయింట్ ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ సర్వర్ అనేదైతే ఆల్రెడీ చెక్ చేస్తుంది కాబట్టి ఆ క్రెడెన్షియల్స్ క్లయింట్ నుండి ఏమేమి క్రెడెన్షియల్స్ వచ్చాయి అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది సర్వర్ అనేది అయితే చెక్ చేసి ఒక టోకెన్ని జనరేట్ అయితే చేస్తుంది, చేసి క్లయింట్కి పంపిస్తుంది. సెకండ్ టైం రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ టోకెన్తో పాటు ఈ క్రెడెన్షియల్స్ కూడా రిక్వెస్ట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ వ్యాలిడ్ లాగిన్ దెన్ ఓన్లీ సర్వర్ క్రియేట్స్ ఏ టోకెన్. చెప్పాను కదా, ఫస్ట్ టైం క్లయింట్ రిక్వెస్ట్ చేసినప్పుడు క్రెడెన్షియల్స్ లాగిన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటేనే టోకెన్ని జనరేట్ అయితే చేస్తుంది. ఫర్దర్ మోర్ ఆన్ ద సెకండ్ రిక్వెస్ట్ ఇట్ వ్యాలిడేట్ ద టోకెన్. సెకండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ టోకెన్ని ఈ సర్వర్ అనేది అయితే వ్యాలిడేట్ అయితే చేస్తుంది. ఇఫ్ ద టోకెన్ ఈజ్ వ్యాలిడ్ ఇట్ సెండ్స్ ద రిక్వెస్టెడ్ రెస్పాన్స్, అదర్వైజ్ ఆస్క్ ద క్లయింట్ టు లాగిన్ అగైన్. ఎప్పుడైతే సెకండ్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ టోకెన్ అనేది అయితే చెక్ చేసుకొని సర్వర్ అనేది అయితే చెక్ చేస్తుంది వ్యాలిడా కాదా అనేది. ఆ వ్యాలిడా కాదా అనేది ఆ టోకెన్కి ఒక ఎక్స్పైరేషన్ టైం అనేది అయితే ఉంటుంది, కాన్ఫిగర్ చేసుకోవచ్చు మనం. అది చెక్ చేసుకొని ఓకే అయితే ఆ రెస్పాన్స్ అనేది అయితే వెళ్తుంది, లేదా అదర్వైజ్ ఆస్క్ ద క్లయింట్ టు లాగిన్ అగైన్. క్లయింట్ని ప్లీజ్ లాగిన్ అగైన్ అనేసి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. సర్వర్ నుండి మనకు ఒక రెస్పాన్స్ అనేది అయితే వస్తుంది. హవెవర్ ఎవ్రీ టోకెన్ విల్ హ్యావ్ ఏ వ్యాలిడ్ టైం పీరియడ్. చెప్పాను కదా, ఆ టోకెన్కి మనం ఒక టైం పీరియడ్ అనేది అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సచ్ యాజ్ 30 minutes, 1 hour అట్లా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అది బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ టోకెన్ వ్యాలిడిటీ పీరియడ్ క్యాన్ బి కాన్ఫిగర్డ్. చెప్పాను కదా, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనము ఆ వ్యాలిడిటీ పీరియడ్ అనేది కాన్ఫిగర్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ టోకెన్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లాగౌట్. ఇన్స్టెడ్ ద క్లయింట్ క్యాన్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ గెట్ ద రెస్పాన్స్ అంటిల్ ద టోకెన్ ఎక్స్పైర్స్. మనకు ఆ టోకెన్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లాగౌట్ అనేది అయితే ఉంటే, లాగౌట్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఆ టోకెన్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు మనము రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఎక్స్పైర్ అయితే మనం మళ్ళీ లాగిన్ అయ్యాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు సర్వర్ నుండి ఒక టోకెన్ అనేది అయితే రెస్పాన్స్ వస్తుంది. ఆ టైం పీరియడ్ కాన్ఫిగర్ చేసుకున్న టైం పీరియడ్ వరకు ఆ టోకెన్ అయితే యూజ్ఫుల్ అయితే అవుతుంది. దాని ద్వారా మనము యాక్సెస్ అయితే చేసుకోవచ్చు ఏ సర్వీస్ కావాలనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాట్ ఈస్ స్టేట్లెస్ అథెంటికేషన్?
ఈ స్టేట్‌లెస్ అథెంటికేషన్ అని ఎవరైనా అడిగినా, ఇంటర్వ్యూలో అడిగినా మీరు ఈ ఫ్లో అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఈ వీడియోలో స్టేట్‌లెస్ అథెంటికేషన్ గురించి ఈజీగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉంటాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు వీడియో చూసిన తర్వాత వీడియో అర్థమయ్యి ఉంటే ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు.